వంప అయితే వదినే మిట్ట అయితే మర్దలు అన్నట్టే చేస్తున్నదట కాంగ్రెస్ సర్కారు. మనకో నీతి మందికో నీతి అన్నట్టు వ్యవహారాలు ఉన్నాయని పొట్టు పొట్టు తిడుతున్నారు జనాలు. ఎందుకు ఏమిటనేది మీరే చూడుర్రి. చూసిండ్రా వాళ్ళ అయ్య జాగిర అయినట్టు ఫ్లెక్సీలు ఎట్లా కట్టిండ్రో సెక్రటేరియట్ కు. వాటిని తీసినోడు లేడు, కడుతుంటే వద్దు అన్నోడు లేడు. అధికారం చేతులున్నది కదా అని ఇష్టం ఉన్నట్టు చేస్తుర్రు కొంతమంది. కానీ ప్రతిపక్ష పార్టీల ఫ్లెక్సీలు శౌరస్థాలలో ఏడ కట్టినా 10 నిమిషాలలో తీసివారేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? చట్టం ముందు అందరు సమానమే అని చెప్తుంది కదా రాజ్యాంగం. మరి ఇదేంది? అధికారంలో ఉన్నోళ్లకు ఒక న్యాయం, లేకుంటే ఇంకో న్యాయమా? బాజాప్తా సెక్రటేరియట్ గేట్లకు కాంపౌండ్ కడ్డీలకు ఫ్లెక్సీలు కట్టుడంటే ఎంత పెద్ద ముచ్చట ఏం కదా. దీని మీద ఎవ్వరు మాట్లాడరా? ఇది సర్కార్ భవంతా లేక పార్టీ ఆఫీసా? ఇట్లా కట్టినో లెవెలో తెలుసుకొని కేసు పెట్టి లోపటేసేంత శక్తి లేదా తెలంగాణ పోలీసులకు? ఏ పార్టోలు ఏ సంఘపోలు ఫ్లెక్సీలు కట్టినా 5-10 నిమిషాలలో పీకి వారేసే జిహెచ్ఎంసీ అధికారులు ఏడికి పోయిండ్రు? కాంగ్రెస్ వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు నడుస్తున్నది తెలంగాణ రాజ్యంలా అని తిడుతున్నారు. దీన్ని చూసిన పబ్లిక్ పింకు ఆరెంజ్ రెడ్ బుక్ల రాసుకుంటున్నాం. మీ పార్టీ సర్కారు ఉన్నది కదా అని ఎక్కువ చేస్తే ఊకోం, వచ్చేది మా సర్కారే, అప్పుడు చెప్తాం మీ సంగతి అని లీడర్లకు వార్నింగ్లు ఇస్తుంటారు కదా. హాగో గీసారు లీడర్లకు కాదు ఆఫీసర్లకే గట్టి జాగ్రత్తలు చెప్తున్నాడు. గుడ్డిగా సుమోటో కేసులు పెడితే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మీరు రిటైర్ అయినా మీరు ట్రాన్స్ఫర్ అయినా ఎఫ్ఐఆర్ మాత్రం మీరు చించేయలేరు. మీరు చించేయాలనుకున్న కోర్టులో ఎఫ్ఐఆర్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటైజ్డ్. ఇన్నరా పోలీస్ ఆఫీసర్లు సర్కార్ పెద్దలు చెప్పినట్టిని ఉత్తుతగా కేసులు పెడితే మేము ఊకోము, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకోలేరంటున్నాడు బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్. గుడ్డిగా కేసులు పెడితే తర్వాత ఏం జరుగుతుందో కూడా చెప్పిండు. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా ఒక ట్రిబ్యునల్ వేస్తాం. ట్రిబ్యునల్ వేసి ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 14, ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 జీవించే హక్కును హరించే ప్రయత్నం చేసినరో ఆ ఆఫీసర్లు భారీ మూల్యం చెల్లించుకునే ప్రమాదం ఉన్నది. హాగో అట్లుంటదట. ఉత్తగా ఉద్యోగాల నుంచి తీసేసుడో ట్రాన్స్ఫర్లు చేసుడో కాదు, అట్లా చేసిన వాళ్ళ మీద ట్రిబ్యునల్ వేస్తారట. మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు ప్రవీణ్ సార్ అంటే, ఆఫీసర్లు ఉన్నారు. ఉదాహరణకు సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్, మీరు ఇలా సోమోటో పెట్టిర్రు మేడం. మీరు సోమోటో పెట్టి ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద చేయని నేరానికి అతని మీద మీరు కేసు పెట్టారు. కానీ హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని పెట్రోల్ పోసి చంపుతామన్న మైనంపల్లి హనుమంతరావు మీద మీరు ఇంతవరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. దిస్ వి విల్ రిమెంబర్. చిన్న తప్పులు చేసిన బీఆర్ఎస్ పార్టీల మీదనో పెద్ద పెద్ద కేసులు పెడుతున్నారట. అదే సంపుతం పొడుస్తామని బెదిరించిన వాళ్ళ మీద ఏ చర్యలు లేవట. హాగో అందుకే ప్రవీణ్ సార్కు కోపం వచ్చిందట. అందుకే ఒక్కలను వదిలిపెట్టం అని అంటున్నాడు. ఇంతకు ముందు పోలీస్ శాఖలో పనిచేసినోడాయే. దాంట్లో ఉండే లొసుకులు ఎట్లాంటియో సార్కు తెలుసు కాబట్టి ఓవర్ చేసిన ఏ పోలీస్ ఆఫీసర్ను వదిలిపెట్టం అంటున్నాడు. అట్లనే అవినీతి జరిగే చోట పోలీసులు ఉంటలేరు. ప్రజలకు న్యాయం కావాలని అడిగే కాడ మాత్రం అడుగడుగు పోలీసులు ఉంటున్నారు. ఇది తెలంగాణకు మంచిది కాదన్నట్టు మాట్లాడిండు. ఇట్లా పోలీసులు చేస్తున్న తప్పుల మీద ఎప్పటి నుంచో కన్నేసినోని తీరుగా అన్ని చెప్పిండు. మరి చూడాలే రాబోయే కాలంలో ఏం జరుగుతుందని.